మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించే మాటతో కొన్ని మాటలు దేవుడి మీ వద్దకు తీసుకొని వచ్చున్నాడు గనుక మీరు నేను కలిసి ఈ మాటల చేత, ప్రభు మాటల చేత మన హృదయాలు వెలిగించుకుందాం. మరి ఏ మాటల చేత దేవుడు మన హృదయాలు వెలిగించాలనుకున్నారో ఒకసారి మనం ధ్యానించగలిగితే కీర్తన గ్రంథం 96వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట రాయబడింది. దేవుని పిల్లారా, ఘనత ప్రభావములు ఆయన సన్నిధిలో ఉన్నాయంట. దేవుని పిల్లారా, నిజంగా పరలోకమందున్న దేవుడు చెప్తున్నాడు, ఘనత ప్రభావాలు నా సన్నిధానంలో ఉన్నాయి అన్నాడు. ఏంటి ఆయన సన్నిధానం అంటే? దేవుని పిల్లారా, ఒకటి సంఘం. కనుక ఆ ఘనత ప్రభావాలు మనం ఎప్పుడైతే సంఘములోకి వెళ్తామో వాటిని దేవుడు మనకు ధరింప చేస్తాడు. ప్రార్థన రూపంలోను, పాటల రూపంలోను, వాక్యం ధ్యానించే రూపంలో. దేవుని పిల్లారా, మనం ఆయన సన్నిధానంలో ఉన్నప్పుడు ఆ ఘనత ప్రభావంలోనే దేవుడు మనకు ధరింప చేస్తాడు. కనుక అవి ఎప్పుడు కూడా ఆయన సన్నిధానానికి వెళుతూ ఆయన సన్నిధానంలో మనం పొందేవారుగా ఉండినట్లు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా పరలోకపు తండ్రినైనా, నీవిచ్చే నా తండ్రి ఆ ఘనత ప్రభావాలు నా తండ్రి నీ సన్నిధానంలో పొందటానికి భూమి మీద ఉన్న బిడ్డలందరూ నీ వైపు తిరిగి తండ్రి అవి పొందగలిగే భాగ్యమని గురించి సహాయం చేయమని, వారి అవసరాలు అక్కర్లు మీరు తీరవమని మా రక్షకుడు నీ కుమారుడు యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.